ప్రజెంట్ ఉన్న మార్కెట్లో కేవలం ట్రాన్స్పోర్ట్ బిజినెసే సర్వనాశనం అయిపోయింది. ఇది నేను 100% చెప్తున్నా. అందరికీ హాయ్ అండి. ఈ క్యాబ్ డ్రైవర్లు ప్లస్ ఆటో డ్రైవర్లు ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో ఎర్నింగ్స్ పెడుతున్నారో వాళ్ళకు చిన్న నా సలహా ఒకటి ఏంటంటే, మీరు ఈరోజు 2,000 చేసినాము, 3,000 చేసినాము, 4,000 చేసినాము అని చెప్పేసి మీరు వీడియోలు తీసుకుంటారు కదా. ఆ వీడియోల వల్ల చాలా మంది ఏం చేస్తారంటే, కొత్తగా కార్లు తీసుకొచ్చి, కొత్తగా ఆటోలు తీసుకొచ్చి, అన్న ఇంత చేస్తున్నాడు, అంత చేస్తున్నాడు, నేను ఎందుకు చేయలేను, దాంట్లో నేను కొంచెం చేసినా చాలు కదా, అంటే నువ్వు 4,000 చేస్తే నేను 3,000 చేయలేనా అని చాలా మంది కార్లు తీసుకుంటున్నారు. మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అవతల వాళ్ళ మీద అది ఎట్లా ఇంపాక్ట్ చూపించాలంటే, ఓకే ఇట్లా చేస్తే బాగుంటుందా బాగుండదా అనే ఉండాలి. కానీ మనలోనే కొందరు ఇట్లా ఎర్నింగ్స్ చూపించి ఇంత చేస్తున్నా నేను అంటే, కొత్తోనికి ఏం అవకాశం వస్తుందనంటే, నేను సరే ఆయన 4,000 చేసినప్పుడు నేను 3,000 చేయలేనా ఈ ఆలోచన వస్తుంది. వచ్చి కొత్త కార్ తీసుకుంటున్నాడు. కానీ రియాలిటీలో వచ్చేసరికి అసలు బిజినెస్ సరిగా లేదు. ఇది అందరికీ తెలుసు, బిజినెస్ బాగాలేదు. బిజినెస్ ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న మార్కెట్లో కేవలం ట్రాన్స్పోర్ట్ బిజినెసే సర్వనాశనం అయిపోయింది. ఇది నేను 100% చెప్తున్నా. మీకు వేరే కంటెంట్ చాలా ఉంటాయి, మీరు పెట్టండి. కానీ మీరు ఈ ట్రిప్ ఇట్లా పోయినా 600 వచ్చింది, లేకపోతే 500 వచ్చింది, ఇట్లాంటివి పెట్టుకోండి. కానీ ఆ ఫైనల్లో మాత్రం ఆ ఎర్నింగ్స్ నేను ఇలా 4,000 చేసిన, 3,000 చేసిన అని పెట్టకండి ప్లీజ్, రిక్వెస్ట్.